శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 16, 17, 18, 19వ శ్లోకములు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానము వలన అజ్ఞానమును నిర్మూలించుకొనిన వారు బట్టబయలుగా పరమాత్ముని దర్శించుచున్నారు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. జ్ఞాన ప్రభావమున పాపబంధములను పోనడిచిన వారు పరమాత్ముని యందే బుద్ధియు మనస్సును నిష్ఠయు ఆసక్తియు నిలిపినవారై తిరిగిరాని పదవిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, చండాలుని యందును కూడా పండితులకు జ్ఞానులు సమముగా బ్రహ్మమును దర్శింతురు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నిర్దోషము బ్రహ్మము సమముగానున్నది, వారా బ్రహ్మమునందే ఉన్నారు. అందువలన సామ్యబుద్ధి గల పెద్దలు బ్రతికియుండగనే ముక్తులగుచున్నారు.